రేషన్ బియ్యం అవకతవకల కేసులో వైసీపీ నేత పేర్ని నాని కుటుంబం పరారైంది. నానితో పాటు ఆయన భార్య జయసుధ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మాజీ మంత్రి పేర్ని నాని రేషన్ బియ్యం అవకతవకలకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నా సరే పోలీసులు ఎందుకో మెతక వైఖరి అవలంబిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తన గోడౌన్కు చెందిన గోడౌన్లో దాదాపు 185 టన్నుల రేషన్ బియ్యం తగ్గింది. దీనికి సంబంధించి తాము డబ్బులు పే చేస్తామంటూ కూడా పేర్ని నాని కుటుంబం అధికారులకు లేఖ రాయడం, తర్వాత కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆధ్వర్యంలో గోడౌన్లో పరిశీలించి బియ్యం నిల్వలు తగ్గాయి, దీనికి సంబంధించి 1,70,00,000 కట్టాలంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. అయితే పేర్ని నాని ఆ డబ్బును కూడా అధికారులు కట్టారు. అయితే దీని మీద బందర్ తాలూకా పోలీస్ స్టేషన్లో పేర్ని నాని సతీమణి జయసుధ అలాగే గోడౌన్ మేనేజర్ మానస తేజపై కూడా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అయితే అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతో పేర్ని నాని భార్య జయసుధ అలాగే గోడౌన్ మేనేజర్ మానస తేజ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. దీనికి సంబంధించి వీరిని పట్టుకునేందుకు పోలీసులు కూడా కొన్ని ప్రత్యేక బృందాలను నియమించామని చెప్పి కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు తెలిపారు. అయితే ఈ అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా కొన్ని అనూహ్య పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. పేర్ని నాని సతీమణి జయసుధ ఈ కేసుకు సంబంధించి అరెస్టు కాకుండా మచిలీపట్నం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఆధారాలు ఇవ్వాల్సిన పోలీసులు గోదాంలో ఉన్న సరుకు అలాగే బియ్యం నిల్వలకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించకపోవడంతో కోర్టు ఈ బెయిల్ పిటిషన్ అంశాన్ని కొంత వాయిదా వేసింది. మరొకవైపు ఈ పేర్ని నాని కుటుంబం మొత్తం కూడా అబ్స్కాండ్, ఎందుకంటే ఈ అరెస్టు చేస్తారన్న భయంతో పేర్ని నాని సతీమణి జయసుధ అలాగే ఆయన కుమారుడు కిట్టు గోడౌన్ మేనేజర్ మానస్ తేజ కూడా గత 10 రోజులుగా కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అయితే బెయిల్ వచ్చే వరకు కూడా వీరు అజ్ఞాతంలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పోలీసులు వీరిని పట్టుకునేందుకు 3 ప్రత్యేక బృందాలు నియమించడం జరిగింది. అయితే వీరు విదేశాలకు వెళ్లకుండా కూడా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే 10 రోజుల నుంచి కూడా వీరిని పట్టుకునే క్రమంలోనే పోలీసులు ఉన్నారంటే ఎంత నిర్లిప్త ధోరణిలో పోలీస్ శాఖ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ పరారీ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇటీవల మాజీ మంత్రి పేర్ని నాని గత 3 రోజుల క్రితం మచిలీపట్నంలో ప్రత్యక్షమయ్యారు. మాజీ మంత్రులు జోగి రమేష్ అలాగే మేరుగు నాగార్జున, పామర్ మాజీ ఎమ్మెల్యే కైల అనిల్ కుమార్తో కూడా సంప్రదించడం జరిగింది. బెయిల్ పిటిషన్ త్వరగా మూవ్ చేసేందుకు కూడా ఆయన వారితో చర్చించినట్లు కూడా సమాచారం అయితే ఉంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలంటూ కూడా శనివారం మాజీ మంత్రి పేర్ని నాని నివాసానికి వెళ్ళి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆ గోడ ఖండించి ఆ నోటీసులు పోలీసులు వచ్చారు. నిన్న అంటే ఆదివారం మధ్యాహ్నం 2 గంటల లోపు పోలీస్ స్టేషన్లో వచ్చి మీ దగ్గర ఉన్న సమాచారం ఇవ్వాలంటూ కూడా పోలీసులు ఆ నోటీసుల్లో చెప్పారు. అయితే పోలీసులు సర్వ్ చేసిన నోటీసులకు పేర్ని నాని స్పందించలేదు. నిన్న విచారణకు రావాల్సి ఉండగా పేర్ని నాని విచారణకు రాలేదు. అయితే పేర్ని నాని ఆయన సతీమణి జయసుధ కుమారుడు కిట్టు అలాగే గోడౌన్ మేనేజర్ మానస్ తేజ ఈ నలుగురు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అయితే పేర్ని జయసుధ జిల్లా కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ మంగళవారానికి వాయిదా వేసిన నేపథ్యంలో రేపు బెయిల్ పిటిషన్ మీద వాదనలు జరగనున్నాయి. మరొకవైపు పోలీసులు ఈ కేసులో వ్యవహరిస్తున్న తీరు పట్ల సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పేర్ని నాని గోదాంలో బియ్యం బాయికి సంబంధించి పూర్తి ఆధారాలు, ఎందుకంటే పేర్ని నానినే అంగీకరించారు. మా గోడౌన్లో 185 టన్నుల బియ్యం తగ్గింది కాబట్టి దీనికి డబ్బులు కడతామంటూ కూడా ఆయనే గోడౌన్లో బియ్యం మాయమైనట్టు ఆయనే ఒప్పుకున్నారు. అయితే ఇటీవల గోడౌన్లో ఉన్న బియ్యం నిల్వలను మొత్తాన్ని కూడా అధికారులు మచిలీపట్నం మార్కెట్ యార్డుకు తరలించడం జరిగింది. పూర్తి ఆధారాలు ఉన్నా సరే పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల సర్వత్రా కూడా చర్చాంశనీయమైంది. మరొకవైపు పోలీసులు మరొక అడుగు ముందుకేసి పేర్ని నాని ఈ కేసుకు సంబంధించి ఎవరైతే గళం విప్పుతున్నారో వారందరికీ కూడా పోలీసులు ఫోన్లు చేసి ఈ కేసుకు సంబంధించి మీరు ఎవరో మాట్లాడొద్దంటూ కూడా వాళ్ళని బెదిరిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే మచిలీపట్నానికి చెందిన దిలీప్ అనే టీడీపీ కార్యకర్త ఈ కేసుకు సంబంధించి ఎందుకు పోలీసులు చర్యలు తీసుకుంటలేదు, ఎందుకు మెత వైఖరి అవలంబిస్తున్నారు, పేర్ని నానిని కాపాడుతున్నారంటూ కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. అయితే ఆయనకి పోలీసులు ఫోన్ చేసి మీరు ఈ కేసు విషయం గురించి మాట్లాడొద్దు, మాట్లాడితే కనుక కొంత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా పోలీసులు బెదిరించినట్లుగా కూడా కొంత సమాచారం అందుతుంది. ఓవరాల్గా ఈ పేర్ని నాని ఇష్యూకు సంబంధించి
పోలీసులు అలాగే సివిల్ సప్లై అధికారులు వ్యవహరిస్తున్న తీరు కూడా కొంత ఆక్షేపణీయంగా ఉంది. ఎందుకంటే గత 10 రోజులుగా కూడా ఈ పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. ఈ 10 రోజుల నుంచి కూడా ప్రత్యేక బృందాలు నియమించాము, పేర్ని నాని కుటుంబ సభ్యులను అరెస్టు చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు తప్ప వారి జాడను మాత్రం కనుగొనలేకుండా ఉన్నారు. మరొకవైపు ఈ సివిల్ సప్లై శాఖ అధికారులు పేర్ని నాని గోడౌన్కి సంబంధించి బియ్యం నిల్వలు తగ్గాయంటూ కూడా ఆయన సతీమణి సివిల్ సప్లై అధికారులకు లేఖ రాయడం, వారు హుటాహుటిన మచిలీపట్నంలోని పేర్ని నాని గోడౌన్కి వచ్చి తనిఖీలు నిర్వహించడం, బియ్యం నిల్వలు తగ్గాయి, దీనికి సంబంధించి 1,70,00,000 చెల్లించాలంటూ వారు చెప్పడం, పేర్ని నాని ఆ 1,70,00,000 రూపాయలు డీడీల రూపంలో అధికారులకు డబ్బులు చెల్లించడం, ఇదంతా కూడా కొంత ఈ పేర్ని నాని కుటుంబాన్ని కాపాడే ఉద్దేశంతోనే ఈ అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో గోడౌన్లో బియ్యం మాయంకి సంబంధించి పేర్ని నాని కుటుంబం మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా మచిలీపట్నం వాసులు కోరుతున్నారు.